ఎప్పుడైనా ఆలోచించారా, మనం ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తూనే ఎందుకుంటాం? ఉదయం లేవగానే పరుగులు మొదలు పెడతాం. ఆఫీసులో, ఇంట్లో, సోషల్ మీడియాలో ఖాళీగా ఒక్క క్షణం కూడా ఉండలేము. ఒకవేళ బలవంతంగా ఖాళీ దొరికినా అప్పటికప్పుడు ఫోన్ తీస్తాం, టీవీ ఆన్ చేస్తాం, లేదంటే పాత జ్ఞాపకాలతో, భవిష్యత్తులో ఆలోచనలతో నెమరు వేసుకుంటాం. ఏమీ చేయకుండా మనతో మనం ఉండటం అంటే మనకంత భయమా? ఈ జీవితం అంతా ఏదో ఒక పని చేసి ఏదో ఒక లక్ష్యం చేరితేనే ప్రశాంతత దొరుకుతుందని మనం ఎందుకు నమ్ముతున్నాం? మన అసలైన సమస్య ఇదే. చేయటం అనే అలవాటు నుంచి మనం బయటపడలేకపోతున్నాం. మన శక్తి ఎప్పుడు బయట వైపుకే ప్రవహిస్తూ ఉండటం వల్ల ఈ సమస్య వస్తుంది. మీరు ఏదైనా పని చేస్తున్నారంటే, మీరు లౌకికమైన పని చేసినా లేదా దేవుడి పూజ చేసినా మీ ఎనర్జీ అంతా బయటికి వెళ్ళిపోతుంది. మీ ఆలోచనల రూపంలో, మీ మాటల రూపంలో, మీ యాక్షన్ రూపంలో శక్తి ఎప్పుడు ఖర్చు అవుతూనే ఉంటుంది. ఎందుకంటే చేయడం అనేది బయట వైపుకు వెళ్లే దారి. మన లోపలున్న నిజమైన సత్యాన్ని, మన చైతన్యాన్ని, మన లోపల అంధకారాన్ని ఎదుర్కోవడానికి మనిషి భయపడతాడు. ఆ భయం నుంచి తప్పించుకోవడానికే మనం ఎప్పుడు పనుల్లో మునిగిపోతాం. నేను అజ్ఞానిని, నేను అంధుడిని అనే సత్యాన్ని తెలుసుకోకుండా నిరంతరం ఏదో ఒక భ్రమలో బతకడానికి ఇష్టపడతాం. అందుకే మనం ఏదో ఒకటి చేయడానికి మొగ్గు చూపుతాం తప్ప ఏమీ చేయకుండా ఉండటానికి సిద్ధపడం. ఈ సమస్యను అధిగమించడానికి మనం సరైన ప్రశ్న అడగడం నేర్చుకోవాలి. చాలా మంది ధ్యానం గురించి అడిగే తప్పు ప్రశ్న ఏంటంటే, హౌ టు ఎంప్టీ ఆన్ సెల్ఫ్. ఇందులో ఏం చేయాలి అనే పదమే తప్పు. ఎందుకంటే మీరు ఖాళీ కావడానికి ఏదైనా చేయాలి అనుకుంటే మళ్ళీ మీ ఎనర్జీ బయటికి పోతుంది. మీరు మళ్ళీ అదే చేయడం అనే చక్రంలో ఇరుక్కుపోతారు. కానీ ఒక మనిషి ఖాళీగా ఎలా ఉండాలి? ఇది చాలా సులభం. ఏదైనా చేయాలి అనే ఆలోచనని, ఆ ప్రయత్నాన్ని మీరు ఆపినప్పుడే మీరు సహజంగా ఖాళీగా ఉండగలుగుతారు. మనం ఏదైతే చేయకుండా ఉంటామో ఆ చేయకపోవడం అనేది లోపలికి వెళ్లే మార్గం. మీరు ఏమీ చేయనప్పుడు మీ శక్తి బయటికి ప్రవహించడం ఆగిపోయి మీ లోపల ఏకమవుతుంది. ఈ ఏకమైన శక్తి ధ్యానం అనే పువ్వు వికసించడానికి పునాది అవుతుంది. మన జీవితాన్ని నిజంగా మెరుగుపరుచుకోవాలంటే మనం ఫోకస్ అంతా చేయకపోవడం మీదే ఉండాలి. రోజులో కొన్ని క్షణాలు కేటాయించండి. ఏమీ చేయకుండా, అంటే కళ్ళు మూసుకోవటం, ఏమీ ఆలోచించకపోవడం, టీవీ చూడకపోవటం, మెసేజ్లు చదవకపోవటం, మీ శరీరం, మీ మనసు, మీ చుట్టూ ఉన్న ప్రపంచం దేనితోనూ సంబంధం లేకుండా కేవలం మీతో మీరు ఉండటం. ఇది కేవలం విశ్రాంతి కాదు, ఇది అంతర్గత శక్తిని కూడబెట్టుకునే అద్భుతమైన ప్రక్రియ. ఈ నాన్ డూయింగ్ స్థితిని ప్రాక్టీస్ చేయండి. మెల్లగా ఈ ఖాళీ స్థితిని అలవాటు చేసుకోండి. మొదట్లో కష్టంగా ఉంటుంది. మనసు మళ్ళీ మళ్ళీ ఏదో ఒక పని చేయాలని, ఏదో ఒక చోట ఫోకస్ పెట్టమని పురుగొల్పుతూ ఉంటుంది. కానీ ఆ తొందరపాటుని గమనించండి, ఆపుకోండి, నెట్టేయండి. కేవలం గమనిస్తూ ఏమీ చేయకుండా ఉండండి. గుర్తుంచుకోండి, చేయటం అనేది మిమ్మల్ని బయట వైపుకు తీసుకెళ్తుంది, కానీ చేయకపోవడం అనేది మిమ్మల్ని మీరు చైతన్యంలోకి, మీ అంతర్గత శాంతిలోకి తీసుకెళ్తుంది. నా పాయింట్ ఏంటంటే, అసలు పని చేయకుండా ఇంట్లో ఖాళీగా కూర్చోమనో లేకపోతే దేంతో సంబంధం లేకుండా బతకమనో కాదు. మీరు చేసే పని వెనకాల ఒక అద్భుతమైన శక్తి ఉంటుంది. ఆ శక్తిని దీని మీద పడితే దాని మీద ఇన్వెస్ట్ చేసి ఆ పనికి వాల్యూ లేకుండా చేయకూడదు అని. నేనేమంటానంటే, మనం ఒక పని చేసేటప్పుడు శక్తిని కోల్పోతాం, కానీ మళ్ళీ రేపు పని చేయాలంటే, ఆ శక్తిని కూడబెట్టుకోవాలంటే ఏం చేయాలి? మీరు ఏమీ చేయకుండా మిమ్మల్ని మీరు అబ్జర్వ్ చేయండి చాలు, అంతకు మించి ఏమి లేదు. లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను చెప్పొచ్చేది ఏంటంటే, మీరు ఎంత ఖాళీగా ఉంటే అంత శక్తి మీలో నిండుతుంది. అలా కాకుండా నేను వేరే వాళ్ళ విషయాల్లో తలదొరుస్తాను, లేకపోతే ఇంటర్నెట్ లో ఉండే ఆ నెగిటివిటీ మొత్తాన్ని నేను చూస్తాను, అందులో నేను కూడా పార్టిసిపేట్ చేస్తానంటే అది కాస్త మీ శక్తి మొత్తాన్ని తినేస్తుంది. ఆ తర్వాత మీరు ఏదైతే జీవితంలో సాధించాలనుకుంటారో దానికి మీ దగ్గర అసలైన శక్తి ఉండదు. కాబట్టి నేను చెప్పాల్సిన పాయింట్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో మనలో ఉన్న శక్తిని మనం ప్రాపర్ గా యూజ్ చేసుకోవాలి. అలా కాకుండా దీని మీద పడితే దాని మీద మన శక్తిని ఇన్వెస్ట్ చేస్తే మనం మన జీవితంలో ఎదగకుండా పోయే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి నేనేమంటానంటే, మీరు మీ జీవిత లక్ష్యం కోసం పోరాడిన తర్వాత, అంటే రోజులో 24 గంటల్లో మీరు మీ జీవిత లక్ష్యం కోసం కష్టపడిన తర్వాత ఏమీ చేయకుండా ఉండడం అనేది చాలా అవసరం. చాలా మంది టీవీలు, ఫోన్లు, ఫ్రెండ్స్ తో మాట్లాడుకోవడం అని చెప్పేసి వాళ్ళ ఎనర్జీ మొత్తాన్ని పోగొట్టుకుంటారు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, మనసు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది, అయిన వాళ్ళతో, ఫ్రెండ్స్ తో, తెలిసిన వాళ్ళతో మాట్లాడదే అని చెప్పేసి అనుకుంటారు. కానీ మీకు తెలియకుండానే మీ ఎనర్జీని పోగొట్టుకుంటున్నారు. కాబట్టి రోజులో కనీసం కొన్ని గంటలు మీరు ఏమీ చేయకుండా ఉండగలిగితేనే మీరు చేయాలనుకున్న పనికి మీలో ఒక శక్తి అనేది జనరేట్ అవుతుంది. కాబట్టి ఈ క్షణం నుంచే బయటికి పరిగెత్తడం ఆపి మీ లోపలి ప్రయాణాన్ని మొదలు పెట్టండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతేకాకుండా ఇప్పటికీ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.